పోరాటాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో, ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో మొదటి ప్రేమను దూరం చేసుకొని, మొదటి దాహం, మొదటి మంట, మొదటి ఆశ దూరం చేసుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతున్నాడు ఈ కీర్తనకారుడు. కానీ ఒకానొక సమయంలో తన్ను తాను స్వపరీక్ష చేసుకున్నాడు. మొదటి స్థితి లేదు, తన జీవితంలో ఎండిన స్థితి, ఆత్మీయతలో పడిపోయిన స్థితి. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము వేరు. మనము ప్రభువును ప్రేమిస్తూ ఆ మంటతో, ఆ దాహముతో, ఆ పట్టుదలతో, ఆ జీల్తో, ఆ హంగర్తో మనం ప్రభువును వెంబడిస్తాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. కానీ చివరి వరకు అదే అనుభవంతో మనం ముగించబడాలి. కానీ అనేకులు 99.9% ప్రారంభ దశలో ప్రభువును వెంబడించినట్లు, ప్రభువును ప్రేమించినట్లు, ప్రభు వాక్యానికి ఆసక్తి చూపినట్లు చాలా మంది చూపెట్టలేని స్థితిలో పడిపోతూ ఉంటారు. కానీ పౌలు ఒక మాట అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. పౌలు ఏ విధంగా తన ఆత్మీయ యాత్రను ప్రారంభించినాడు, సేవా పరిచర్యను ప్రారంభించినాడు, అదే మంటతో, అదే రిథంతో, అదే ఆశతో ముగించి ప్రభువును గనపరిచినాడు. ఎస్పెషల్లీ కరోనా టైంలో వస్తున్న వ్యతిరేకతలను భరించలేక చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయి, వ్యాపారాలలో నష్టపోయి, తన ప్రియులు రోగగ్రస్తులు కావటం బట్టి ప్రియులను దూరం చేసేసుకొని ఎంతో మంది ఆత్మీయతలో పడిపోయినారు. ఆ మొదటి ప్రేమను దూరం చేసుకున్నారు కరోనా టైంలో. మరలా ప్రభు వారి వారి బలిపీఠాలను కట్టడానికి ఎంతో మంది దైవజనులని ప్రేరేపించి, ఎంతో మంది దైవజనులను పట్టణాలకు పంపించి మరలా వారి వారి బలిపీఠాలను కడుతూ వస్తున్నారు. కాబట్టి అరకు ప్రజారా, మీరు పైకి నవ్వుతూ కనబడుతున్నారు, కానీ ముఖాలలో సంతోషం ఉంది, కానీ మీ అంతరంగంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ప్రార్థనలలో ఆ యొక్క విశ్వాసం కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. మందిరానికి వెళ్తున్నారు, కానీ ఏదో వెళ్ళాలి కదా అని వెళ్తూ ఉన్నారు. కానీ రాత్రి నీకు ఒక శుభవార్త. మేము ఎన్నో స్థలాలు వెళ్ళాలనుకున్నాం. ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో స్థలాలు ఉన్నాయి మేము వెళ్ళటానికి. కానీ ప్రభు మమ్మల్ని బలవంతం చేసి ఈ అరకు ప్రాంతానికి తీసుకొని రావటానికి కారణం మీ బలిపీఠాలను కట్టడానికే. చప్పట్లు కొట్టండి. మీ బలిపీఠాలను కట్టడానికే మీరు మరలా బలం పొందుకోవాలా, మరలా మీరు యూటర్న్ తీసుకోవాలా. మీరు ఏదేదైతే కోల్పోయినారో ఈ చివరి ప్రసంగంలో ప్రభు మరలా మీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికించు. కుడి చేయి పైకెత్తి చెప్పండి, ప్రభు మమ్మల్ని బ్రతికించు. ఒకటి మా జీవితంలో మేము నేర్చుకున్నాం, డబ్బు, జ్ఞానము, సంపద, పలుకుబడి మనల్ని వెంబడించే ప్రజలు ఉంటారేమో, కానీ వాళ్ళందరూ మన మంచి స్థితిలో ఉన్నప్పుడు మనతో పాటు ఉంటారు. కానీ మనం పేదరికంలోకి వెళ్తే మనతో ఎవరు కూడా ఉండరు. డబ్బు ఉండటం పాపం కాదు, ప్రజలతో మనం వెళ్ళటం పాపం కాదు, మనకు జ్ఞానం ఉండటం పాపం కాదు. కానీ ఏ డబ్బు అయినా ఒక దినమున మనిషిని మోసం చేస్తుంది. నువ్వు ప్రేమించే వ్యక్తి ప్రేమించే వ్యక్తి నిన్ను మోసం చేస్తాడు. నీ జ్ఞానం ఒక దినమున నిన్ను మోసం చేసేస్తా. నువ్వు పదవి మీద ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరికి వస్తారు. కానీ పదవి కాస్త నువ్వు పోగొట్టుకున్నావంటే ఎవరు నీ దగ్గరికి రారు, నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.
ఇది మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క స్వభావం. అది ఎవరైనా కావచ్చు. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, సియోను నువ్వెందుకు అట్లా ఆలోచిస్తున్నావు? సియోను, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అని ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు? స్త్రీ తన గర్భంలోనున్న బిడ్డనైనా మరిచిను గాని నేను నిన్ను మరిచిపోను. చప్పట్లు కొట్టండి. నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టినానని ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? సియోను, నీ తల్లి నిన్ను విడిచిపెడతదేమో, నీ తండ్రి నిన్ను విడిచిపెడతాడేమో, నీ భార్య నిన్ను విడిచిపెడుతుంది, నీ భర్త నిన్ను విడిచిపెడతాడు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెడతారు, నీ కార్యకర్తలు నిన్ను విడిచిపెడతారేమో. కానీ నా ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, స్త్రీ తన గర్భంలోనున్న బిడ్డనైనా మరచును గాని నేను నిన్ను మర్చిపోను, నిన్ను నా అరచేతుల మీదుగా చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. అరుకు ప్రజలారా, మీ వ్యక్తిగత ఉద్యోగంలో, కుటుంబంలో, వ్యాపారంలో, ఆర్థిక స్థితిలో కొంతమంది మీతో ఉన్నారు, కొంతమంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరు కొంతమందిని ప్రేమించినారు, వారు మీతోనే ఉంటారనుకున్నారు, కానీ వారు మిమ్మల్ని విడిచిపెట్టినారు. మీ డబ్బు మిమ్మల్ని మోసం చేసింది, మీ జ్ఞానం మిమ్మల్ని మోసం చేసింది, మీ వ్యాపారం మిమ్మల్ని మోసం చేసింది, మీ ఉద్యోగం మిమ్మల్ని మోసం చేసిందేమో. అన్ని మోసం చేస్తాయి, కానీ మోసం చేయని వాడు ఒకరే, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టాలంతా. ఆయన ఒక్కడే మిమ్మల్ని మోసం చేయడం. అందుకనే ఎన్ని మనకున్నా ఆయన మనతో ఉండాలా. ఒకసారి ఒక రాజు వచ్చి 3 మంత్రులతో అంటున్నాడు, జన్మదిన సందర్భంగా 3 మంత్రులను పిలిచి మొదటి మంత్రితో అంటున్నాడు, మంత్రి ఈరోజు నా జన్మదినం కదా, నీకేం కావాలో కోరుకో అనేసి అంటున్నప్పుడు ఆ మొదటి మంత్రి అంటున్నాడు, అయ్యా నువ్వు కూర్చున్న సింహాసనం నాకు కావాలయ్యా అంటే, ఓహో అంతేనా, తీసుకొని బంగారం సింహాసనం ఇచ్చేసి. ఇంకొక మంత్రిని అడుగుతున్నాడు, మంత్రి నీకేం కావాలా అంటే, అయ్యా నువ్వు పెట్టుకున్న ఆ కిరీటం నాకు కావాలయ్యా అన్నాడు. అంతేనా, ఈ వజ్రాల కిరీటం తీసుకో అన్నాడు. ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళగానే ఆ మంత్రి కామ్గా కూర్చొని, ఏంటి మంత్రి, ఒక మంత్రి ఏమో సింహాసనం తీసుకున్నాడు, ఒక మంత్రి ఏమో కిరీటం తీసుకున్నాడు, నీకేం కావాలంటే, నాకు నువ్వే కావాలన్నాడు. చప్పట్లు కొట్టండి అంతా. రాజా నాకు నువ్వే కావాలి, రాజా నాకు నువ్వే కావాలా. నువ్వుంటే ఎన్ని సింహాసనాలైనా ఉండొచ్చు, నువ్వుంటే ఎన్ని కిరీటాలైనా నాతో ఉంటాయి, నా కిరీటాలు వద్దు, నాకు సింహాసనములు వద్దు, నాకు నువ్వే కావాలా. హల్లెలూయా. మా జీవితంలో 25 years నుంచి మేము పడిన పోరాటాలు అనుభవించి మాటలు మేము చెప్తున్నాం. చాలా మందిని ప్రేమించినాం, చాలా మందిపై మేము ఆధారపడ్డాం, కానీ ఒకానొక సమయంలో అందరూ మమ్మల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు, మమ్మల్ని ఒంటరి వాడుగా చేసేసి వెళ్ళిపోయినారు. ఆ సమయంలో మేము ఒక నిర్ణయానికి వచ్చినాం, ప్రభువా మనుషులు వస్తారు వెళ్ళిపోతారు, డబ్బు ఉంటుంది వెళ్ళిపోతుంది, జ్ఞానం ఉంటుంది వెళ్ళిపోతుంది, కానీ ఇవన్నిటికంటే ముఖ్యం మాకు నువ్వు కావాలి. కుడి చేయి పైకెత్తి చెప్పండి, మాకు నువ్వు కావాలా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. కుడి చేయి పైకెత్తి. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ జీవితంలో అన్ని కోల్పోయినావు, ఎంతో మందిని ప్రేమించినావు, ఈరోజు అందరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఖాళీ అయిపోయినావు, నిందలు, అవమానాలు, ఓటమి, పరాజయంతో ఇక్కడున్నావు. తలదించుకొని ఈ స్థితిలో బలవంతంగా నోచి కూర్చున్నావేమో. నీ కుటుంబం చెదిరిపోయింది, నీ వ్యాపారం చెదిరిపోయింది, నీ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయిన స్థితిలో నీ కోరికలు, నీ ఆశలన్నీ కూడా చెదిరిపోయినాయి. నువ్వు ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్ లో ఉన్నా, అపార్ట్మెంట్స్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లో, గ్రౌండ్ లో ఎక్కడున్నా భయపడే సహోదరి, సహోదరుడా, నీ బ్రతుకు నావాన్ని కట్టడానికే నా యేసయ్య అరుకులో అడుగు పెట్టింటుండగా నీ కుడి చేయి పైకెత్తి నీ ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అలగారినా. బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అలగారినా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే. కుడి చేయి పైకెత్తి స్వరాలిప్పి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తాను. వీలుంటే కూర్చోండి బిడ్డ. మీరు నిలబడటం బట్టి వెనకాల ఉన్న వారికి కనబడదు. కూర్చోండి, మీరున్న స్థలంలో కూర్చోండి, ఏం కాదు. మీ బట్టలు పాడైపోయినా కూర్చోండి. మీ డీసెన్సీని పక్కకు పెట్టండి, డిగ్నిటీని పక్కకు పెట్టండి. ప్రభు నువ్వెంత ఆశతో నువ్వు కూర్చుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. రియలీ మాకెంత థ్రిల్లింగ్గా ఉన్నదంటే బిడ్డ, ఇంత భయంకరమైన రిమోట్ ఏరియా అరకు, ఈ ఏరియాలో ఇంతమంది ప్రజలు ఉంటారని కూడా మాకు తెలియదు. రియల్లీ ఇప్పుడు దైవజనుడు చెప్పినట్లు మేము రోడ్ల మీదనే వస్తున్నాం, కానీ ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయో మాకు, ఎక్కడెక్కడ కాలనీస్ ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చినారో బిడ్డ, బా ఎన్ని గంటలు ప్రయాణాలు చేస్తున్నారో బిడ్డ. మీరు మధ్యలో ఆటో ఫెయిల్ అయిందో, ఎట్లా మీరు కష్టపడ్డారో. కానీ మీరు ఏ దైవజనుని కలవటానికి ఇక్కడికి రాలే, ప్రభువును మీరు కలవటానికి వచ్చినారు. హల్లెలూయా. మీకు తెలియదు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో వారు కొండ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ నీడ్ యువర్ గైడెన్స్ లో, కొండ ప్రాంతానికి ఎక్కి పేద ప్రజలు ఉద్యోగాలు మానేసి
వారి యొక్క వ్యాపారాలు మానేసి అన్ని త్యాగం చేసుకుని కొండ ప్రాంతంలోకి వస్తుంటే యేసయ్య కొండ మీద నుంచి చూసి వారి మీద చూసి వారిపై కనికరపడ్డాడట. కనికరపడి ఫిలిప్పును పిలిచి అంటున్నాడు, ఫిలిప్, వీళ్ళకి ఏమైనా చేయాలి నాన్న మనము? ఇదిగో నా బిడ్డలందరూ కష్టపడి ఇక్కడికి వస్తున్నారంటే ఫిలిప్ అంటున్నాడు, ఏం చేయలేమయ్యా, వేల ప్రజలు వచ్చేస్తున్నారు. కానీ ప్రభు యొక్క ఆశ వారి ఒట్టి చేతులతో పంపొద్దు. ఆమేన్. వారిని